నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆందోళనకు దిగిన గచ్చిబౌలి టీమ్స్ నర్సులు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపణ. వనపర్తి జిల్లా కొత్తకోటలో బీటీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. రాజధాని పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ. హైదర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపు. వికారాబాద్లో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కరోనా రోగులకు సేవలందిస్తున్న గచ్చిబౌలి టీమ్స్ నర్సులు రోడ్డెక్కారు. గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోగా కనీసం సెలవులు సైతం ఇవ్వడం లేదని వారు వాపోయారు. అధికారులు తమను వేధిస్తున్నారని, ఏం చెయ్యాలో తెలియక రోడ్డెక్కామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నించినా, ధర్నాలు చేసినా చర్యలు తీసుకుంటామని భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 200 మంది నర్సులు రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారంటైన్ పుట్టుకతో రానప్పుడు కరోనా కూడా రాలేదు కదా సార్. అట్లానే మమ్మల్ని ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం సెలెక్ట్ చేసి తీసుకొని ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఆల్ అని మమ్మల్ని మాట్లాడుతున్నారు. మాకు మేము కరోనా పాజిటివ్ వచ్చి నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్, నా పిల్లలు అంతా కరోనాకి అదైపోయినా కానీ మళ్ళీ మేము 15 డేస్ ఇంట్లో ఉండి డ్యూటీ చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ నర్సులని మమ్మల్ని ఎట్లా అంటారు సార్ మీరు? మాకు క్వారంటైన్ లీవ్స్ కావాలి సార్, సాలరీస్ టైంకి ఇవ్వాలి, అండ్ పెండింగ్లో ఉన్న 3 మంత్స్ సాలరీస్ రావాలి, అండ్ ఇన్సెంటివ్స్ కూడా కావాలి సార్. మాకు ఇది మాత్రం మాకు ఖచ్చితంగా కావాలి. మమ్మల్ని ఒకప్పుడు దేవతల్లాగా చూసిన మీరే ఇప్పుడు ఎందుకు సార్ మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడుతున్నారు? క్వారంటైన్ పుట్టుకతో రానప్పుడు కరోనా కూడా రాలేదు కదా సార్. అట్లానే మమ్మల్ని ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం సెలెక్ట్ చేసి తీసుకొని ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఆల్ అని మమ్మల్ని మాట్లాడుతున్నారు. మాకు మేము కరోనా పాజిటివ్ వచ్చి నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్, నా పిల్లలు అంతా కరోనాకి అదైపోయినా కానీ మళ్ళీ మేము 15 డేస్ ఇంట్లో ఉండి డ్యూటీ చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ నర్స్. వనపర్తి జిల్లా కొత్తకోటలో 84 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుకేసిని విశ్వేశ్వర్, ఎంపీపీ గుంతా మౌనిక తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నగర పరిధిలో అక్రమ కట్టడాలపై దృష్టి సారిస్తున్న వైసీపీ చర్యలపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఘాటుగా స్పందించారు. రాజధాని పేరుతో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2014లో విజయంను ఓడించిన విశాఖ ప్రజలు 2019లో విశాఖలో 4 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. విజయసాయిరెడ్డికి సభ్యత సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని, జగన్మోహన్ రెడ్డి, భారతి ఏ అర్హత ఉందని పేపర్ మీడియాలను నిర్వహిస్తున్నారని నిలదీశారు. విజయసాయిరెడ్డి భూ భాగోతాన్ని బయట పెడతానన్నారు. సైనింగ్ చేయబడని చెప్పి పెట్టారు. ఆ ల్యాండ్ మళ్ళీ మార్చేశారు. ఓకే, మార్చేశాం. ఏదైతే డిస్ప్యూట్ ఉందో, దొంగ జీపీ చేసుకున్నారో, ఈ తహసీల్దార్ మ్యూటివేషన్ చేశారో, అది మాత్రం పెండింగ్ పెట్టారు. అది 2 పేరు ఇచ్చారు. చూడండి, ఇది రికార్డ్స్. మరి ఏంటిది? రైతుల తాలూకా మ్యూటివేషన్ ఏమో, నువ్వు భూమి మీద ఉన్న రైతులనేమో మ్యూటివేషన్ తీయించేసావు విజయసాయిరెడ్డి. ఈ బినామీ జీపీ మీద రిజిస్ట్రేషన్ అయిపోయి మాత్రం నువ్వు మ్యూటివేషన్ ఇచ్చావు. మొత్తం ఎంతది? 4 ఎకరాల 95 సెంట్లు. 4 ఎకరాల 95 సెంట్లో పోనీ బినామీ, ఇల్లీగలే, జీపీఏ, మ్యూటివేషన్ చేయకూడదు, చేశావు. 40 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన ఈ ల్యాండ్ మీద 4 ఎకరాల 90 సెంట్లు తహసీల్దార్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి? ఈ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారికి, ఇంకొక మహానంకోరెడ్డి గారికి. ఎవరు? 2 రెడ్డిలు. మేము ముందే చెప్తున్నాం. అంటే రెడ్డిలని వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి బంధువులు రెడ్లు. మరి రెడ్లు అంటే అందరూ బాధపడచ్చు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి తాలూకా బంధువులు విశాఖపట్నం వస్తారు, మా భూములు మీరు కొట్టేస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు అని చెప్తే మీదో బురద చల్లుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. మా మీద బురద చల్లుతున్నా చెప్పారే. నడుతున్నప్పుడు విజయసాయిరెడ్డిని తక్షణమే నువ్వు ఏసీబీని కానీ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ కానీ పెట్టి ఈ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అరెస్ట్ చేస్తావా, చెయ్యవా? ఏదైతే మ్యూటివేషన్, రైతుల మ్యూటివేషన్ తీసేసి ఈ మ్యూటివేషన్ పెట్టారో మీ పెద్ద తహసీల్దార్ని సస్పెండ్ చేస్తావా, చెయ్యవా? ఏదైతే జీపీ మీద రిజిస్ట్రేషన్ చేశారో, కొత్త వాళ్ళు సవరిస్తారు, సస్పెండ్ చేస్తావా, చెయ్యవా? నడుతున్నా విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి పెద్ద మాటలు చెప్పడం కాదు, అమాయకుల మీద దిగడం కాదు, ప్రతి వారం నేను ల్యాండ్ మీదకి వెళ్తాను చెప్పడం కాదు. ఈ మీద ఏం చెప్తావు? నువ్వు ధైర్యం ఉంటే ఎంక్వైరీ పెట్టించు. నువ్వు ఏదో ఫోన్ చేస్తావు, ఎంఆర్ఓ పోగొట్టా మొత్తం ఏసీబీ నేను విజయలక్ష్మి కానీ ఈ నెల 3 నెలలు ఎంఆర్ఓ ఎవరెవరితో మాట్లాడారు, విజయసాయిరెడ్డి ఆఫీస్ ఎన్ని ఫోన్లు వచ్చాయి, విజయసాయిరెడ్డి పీర్ ఎన్ని ఫోన్లు చేశారు ఎంఆర్ఓకి, అయిపోయింది కదా. ఇవన్నీ జరిగితే బినామీ జీపీతో రిజిస్ట్రేషన్ అయిపోవడం, ఎంఆర్ఓ మ్యూటివేషన్ అయిపోవడం, భూమి మీద వెళ్ళిపోవడం, ఏది గడ్డవాగు మీద ఏదైతే రైతులు సాగు చేసుకున్నటువంటి గడ్డని జామివాని చెరువు రైతులు సాగు చేసుకున్న గడ్డవాగుని మీ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాడే మీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి. ఏమిటో ఈ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారు కాదు చూపిస్తాను మీకు అనొచ్చు. అంచేత నేను విత్ ఎవిడెన్స్, నేను ఏదో రికార్డు లేకుండా చెప్పలే, వాళ్ళ వాయిస్ తో మీకు వేళని ప్రెజెంట్ చేయబోతున్నాను. కావాలంటే మెయిల్లో ఉంది విజయసాయిరెడ్డి గారు, మా వాట్సాప్ లో ఉంది, మా ఫేస్బుక్ లో ఉంది, చూసుకోమని విజయసాయిరెడ్డిని. సోషల్ మీడియా నువ్వు ఎక్స్పెక్ట్ కదా దొంగ సోషల్ మీడియాకి. మరి ఈ సోషల్ మీడియా చూడు, ఒరిజినల్ పెట్టావు విజయసాయిరెడ్డి. ఈ దొంగ వ్యవహారాన్ని బయలుపడుతున్నావు ఒకటి. నువ్వు ఎంతసేపు మెగా కృష్ణారెడ్డికో లేకపోతే ఎవరైనా అరవింద్ ఎవరైనా మీ అల్లుడిగా అనుకున్నాం, కానీ ఇంత కింద వాళ్ళందరూ లాక్కొచ్చేసి నీ రెడ్లందరూ తెచ్చేసి మా భూమి మీదకు పంపిస్తుంటే మేము ఏమైపోవాలయ్యా విజయసాయిరెడ్డి? నువ్వు బెదిరిస్తున్నావు, మమ్మల్ని పోలీసులు పెట్టి బెదిరిస్తావా? మరి ఏమంటావు? పోలీసు అన్నీ జరిగాయి, విజయసాయిరెడ్డికి రెడ్లే కావాలా, జగన్మోహన్ రెడ్డి రెడ్లే కావాలా, నీ బంధువులే కావాలా అనుకున్నాం. మాకున్నారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు దోహదపడతాయని హైదర్నగర్ డివిజన్ ఇన్ఛార్జ్, కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం సఫలమైందని, నగరంలో 90% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కార్పొరేటర్ అభ్యర్థి నార్నే శ్రీనివాస్తో కలిసి రవీందర్ రావు ప్రారంభించారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
కాబట్టి ఎవరు చేయాలని నేను అడుగుతా ఉన్నా. మరి తెలంగాణ కార్పొరేషన్ పరంగా కానీ జరిగిన పనులన్నీ కూడా చూసినాక శాసనసభ్యులు గారి నేతృత్వంలో ఇవాళ కొత్తగా చేసుకోవడానికి కొన్ని కొత్త సమస్యలు ఉన్నా దాదాపు 95% పనులన్నీ కూడా అయిపోయిన కిందనే సమస్యలు ఏమీ లేవు. ప్రజలు పెద్దగా ఇబ్బంది పడే సమస్యలు అంటూ ఏమీ కనబడవు. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు భారీ మెజారిటీ, అత్యధిక మెజారిటీతో సునాయాసంగా ఈ ఎన్నికలు నెగ్గుతారని నేను ఆశాభావం చెప్తున్నా. ఇది గట్టిగా నమ్మకం. అంటే గత 3 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్న నేపథ్యంలో నాకు అర్థమైన విషయం పోటీ అనేది లేదని అనిపిస్తూ ఉన్నది. చాలా ఖచ్చితంగా అంటే టీఆర్ఎస్ చేసిన పనులే అభివృద్ధి కానీ వారు ఇచ్చిన సుస్థిర పాలన కానీ ఖచ్చితంగా మా గ్రేటర్ హైదరాబాద్లో మళ్ళీ బల్దియా మీద ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద పోయినసారి 99 సీట్లు వచ్చినాయి, ఇంకా దానిపైనే వస్తాయి. అటువంటి అంచనాతో గల పార్టీ ఉన్నది. బల్దియాపై ఖచ్చితంగా మన ప్రభుత్వం పరంగా కానీ కార్పొరేషన్ పరంగా కానీ జరిగిన పనులన్నీ కూడా చూసినాక శాసనసభ్యులు గారి అయిపోతానే పుకార్లు పుట్టించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది? ఏమి కాలే, మంచిగా చూసుకుంటారు. మనందరం మంచిగా ఉన్నాం. ఒకరి నుంచి ఒకళ్ళు అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి ఎవరు చేయాలని నేను అడుగుతా ఉన్నా. మరి తెలంగాణ వస్తే అయిపోతానే పుకార్లు పుట్టించారు కాంగ్రెస్. కుమారుడిని కోల్పోయి ఎనలేని దుఃఖంలో ఉన్న గుండె నిబ్బరం చేసుకుని అవయవ దానానికి ముందుకొచ్చారు ఏఆర్ కానిస్టేబుల్ ఆంజనేయులు తల్లిదండ్రులు. నగరంలో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆంజనేయులు అంత్యక్రియల్లో పాల్గొన్న సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆంజనేయులు అవయవాలను దానం చేయాలని కోరగా శోకసంద్రంలో ఉన్న అతని తల్లిదండ్రులు సిపి అభ్యర్థన మేరకు అవయవాలను దానం చేశారు. తనయుడి అవయవాలతో 6గురి ప్రాణం నిలబెట్టినందుకు ఆంజనేయులు తల్లిదండ్రులను సిపి అభినందించారు. ప్రమాదంలో మన సైబరాబాద్ కానిస్టేబుల్ ఆంజనేయులు గాయపడి తర్వాత బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళు తల్లిదండ్రి అయిన నాగమ్మ, ఆశయ్యకు, భార్య సులీలకు సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు బాధలో ఉండి కూడా ఆంజనేయులు బ్రెయిన్ డెడ్ కావడంతో వాళ్ళు ముందు వచ్చి ఆయన ఆర్గన్స్ని డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలంగాణ ప్రభుత్వ తరఫు నుంచి, తెలంగాణ పోలీసు, సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే బాధలు ఉండి కూడా వాళ్ళు 8 మందికి ఆంజనేయులు ఆర్గన్స్ ఇచ్చి వాళ్ళు 8 మంది ప్రాణాలను కాపాడారు, వాళ్ళు ఆదుకోగలిగారు. వీళ్ళు అందరికీ స్ఫూర్తిదాయకము. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ అవుతున్న పేషెంట్స్, గార్డియన్స్, పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ముందు వచ్చి ఆర్గన్స్ డొనేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మన సైబరాబాద్ కానిస్టేబుల్ ఆంజనేయులు గాయపడి తర్వాత బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళు తల్లిదండ్రి అయిన నాగమ్మ, ఆశయ్యకు, భార్య సులీలకు సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, తెలంగాణ పోలీస్ తరఫు నుంచి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతానంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వచ్చిన వరదల వల్ల ఇబ్బందుల పాలైన ప్రజలకు ఇక ముందు అలాంటి సమస్య ఎదురు కాకుండా పరిష్కారం చూపుతామన్నారు. మరియు కార్యకర్తలంతా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మాకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక్కడ జరుగుతున్న అరాచకాలు లేకుంటే అన్యాయ ప్రజల్ని ఎలా దోచుకోవాలి, ప్రజలని అంటే కామన్ మ్యాన్ని ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటున్నారు ఇక్కడ లోకల్ లీడర్స్. దానికి వాళ్ళు వ్యతిరేకత బాగుంది, మాకు మంచి స్పందన. ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే గారు పార్టీ మారినా కూడా ఇక్కడ సమస్యలపై ఇప్పుడు మేము
పోరాడుతుంది, మేము నిల్చున్నది లోకల్ సమస్య, బస్తీ సమస్యలు. మా కాలనీలలో రోడ్లు మంచిగా ఉన్నాయా, లేకుంటే వాటర్ మంచిగా వస్తుందా లేదా, లేకుంటే స్ట్రీట్ లైట్స్ మంచిగా ఉన్నాయా లేదా, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, దాని తర్వాత మా ప్రాపర్టీ ట్యాక్స్ గురించి, వాటి గురించి ప్రజలకు అవగాహన ఉంటుంది. మాకు రాష్ట్ర రాజకీయాల గురించి అవసరం లేదు. వాళ్ళు ఏ పార్టీ చేంజ్ చేసినా కూడా ఇక్కడ మాత్రం సమస్యలు, ఇక్కడున్న ప్రస్తుత కార్పొరేటర్ సరిగ్గా స్పందించలేదు. అందుకోసమే వారు ఒక మనోభావాలు తెలుపుతున్నారు, ఇట్లా మాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి. స్థానిక ఎమ్మెల్యే కదా, క్యాడర్ కూడా చేంజ్ అయి ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా మాకు దాంతో ఏం లేదు. మేమైతే కాంగ్రెస్ పార్టీలో 32 ఏళ్ళ నుంచి ఉన్నాను. నాకు లీడర్లతో కాదు, మాకు పార్టీతో అదనమాట. స్థానిక బీజేపీ ఏదైతే ఇప్పుడు స్థానికంగా పోటీ చేస్తుందో అతను కూడా 2 సార్లు ఓడిపోయాడు. ఆ సెంటిమెంట్ ఆయన సెంటిమెంట్ కంటే నేను కూడా సెంటిమెంట్. ఎందుకంటే నేను ఇంతవరకు రాజకీయాల్లో 30 ఏళ్ళ నుంచి నేను పార్టీ చేంజ్ చేయలేదు. నేను ఇంతవరకు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఎటువంటి అవినీతికి పాల్పడను. అట్లాంటి సానుభూతి కూడా నా మీద ఉండొచ్చు. ఇప్పుడు ప్రజలకు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తున్నారు? నేను ప్రతి ఒక్కరింటికి మంచి నీరు, మంచి రోడ్డు, మంచి పారిశుద్ధ్యం, మొత్తం మంచి నీట్గా ఉండేటట్టు, కాలనీలో పార్కులు ఉండేటట్టు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా ఉండేటట్టు, ఎలక్ట్రిసిటీలో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాను. ఇంకేమైనా సమస్యలు ఉంటాయి. అలాగే సీనియర్ సిటిజన్స్ గురించి కూడా వాళ్ళకి కావాల్సిన ఒక మంచి భవనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. ఇప్పటివరకు మీకు ఏ సమస్యలు స్థానికంగా ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఒకటి, దాని తర్వాత నాలా సమస్యలు ఉన్నాయి, దాని తర్వాత పార్కుల సమస్య ఉంది, ప్లే గ్రౌండ్ లేదు. ముఖ్యంగా ద్వారకాపురం, భవానీనగర్, న్యూ దిల్షునగర్, తర్వాత హనుమాన్ నగర్ కాలనీలలో ప్లే గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోవడానికి, లేకుంటే వాళ్ళకి పార్కులు కూడా లేవు. అట్లాంటి సౌకర్యాలు లేవు. రేపు పొద్దున్నట్టు మేము గెలిస్తే మాత్రం కంపల్సరీ రేపు ఆర్టీసీ డిపోలో కానీ ఏదైనా కొత్త ఏమంటే డెవలప్మెంట్ వస్తుంది, అక్కడ ఆర్టీసీ షిఫ్టింగ్ అని, అక్కడ కంపల్సరీ మేము అడుగుతాం. దాంట్లో మాకు ప్లే గ్రౌండ్ కానీ పార్కులు కావాలని చెప్పేసి. మొన్న వరదలకు చైతన్యపూరి డివిజన్ సగం అంటే చాలా ఇళ్లలోకి వాటర్ వచ్చింది. ముందు మీకు ఒకవేళ అవకాశం ఇస్తే ఆ సమస్య ఏమైనా తీర్చారు? ఫస్ట్ సరూర్ నగర్ నుంచి వచ్చే నీళ్లు ఆ కమలానగర్ నుంచి వచ్చి ఆ వికాస్ నగర్ నాలా దగ్గర బాగా జామ్ అవుతుంది. కాబట్టి దానికి ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎట్లయితే సపరేట్ ఒక లైన్ వేపించేసి మళ్ళీ దాన్ని అంటే ప్యారలల్గా ఇంకొక లైన్ వేపించేసి ఆ సమస్యను తీర్చాం. మా దగ్గర లోతట్టు ప్రాంతం లేదు. ఆ సరూర్ నగర్ నుంచి వచ్చిన నీళ్లు మాత్రమే మాకు అవరోధంగా ఉన్నాయి. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మేడల మల్లికార్జున గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు కాలనీల్లో పాదయాత్ర చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, చేయి గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పనులు మాత్రం పూర్తి చేయాలంటే ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ అయితే అసలు ఏది రాదు. ఏం పని అయింది చెప్పండి? ఏం పని కాదు, ముద్దు ముద్దలు చెప్పి అంతే. అది చేస్తా అని చెప్పిండు. అసలు ఇక్కడ ఎప్పుడూ రాదు, ప్రచారానికి కూడా రారు. చెప్పాలంటే ప్రచారానికి కూడా ఈ వరకు రారు, అసలు ఇక్కడ వరకు రారు, ప్రచారానికి కూడా రారు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చిందా మన పనులు? ఏడికి రాదు. ఎవరన్నా వస్తాడు ఎప్పుడంటే ఇల్లు కులగొట్టి ఇల్లు కడుతుంటే వస్తాడు. ఇల్లు కులగొట్టి కడుతున్నాం అనుకో, జాగా ఒక టేప్ పెడుతూ కొలుస్తాడు. ఆ కొలిసి దాన్ని మీటర్ చేస్తాడు. ఏం చెప్పినా కట్టుకోను, ఎవరైనా ఉంటే నేను నిలబడతానని చెప్పిన అన్ననే నాకు గుర్తులేని విషయం చెప్తున్నా. అన్న కట్టుకో అన్న, ఎవరు వస్తే నేను మీతో మాట్లాడుతున్నా అన్న. ఈ రకంగా మనం ఇప్పుడు కూడా పేదలను మనం డిస్టర్బ్ ఎప్పుడు చేద్దాము. ఎందుకంటే ఇల్లు కట్టిన పెళ్లి చేసినా కూడా చాలా అప్పు చేసి కడతారు ఎవరన్నా.
నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడించారు. గూడూరు పట్టణంలో మున్సిపల్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చర్చించారు. సిద్ధం చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. Water board is improvement 21 crores. Total. Sir, hand. Then take it. Understand? And 69 crores for underlay which is separate or fine. And major villages. Major villages. Correct. తర్వాత ఏ ఒక్క కక్షకి అవకాశం ఇవ్వకుండా చక్కగా ప్రజల్లో మమేకమైపోతూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు నిన్న నన్ను పిలిచి ఈ విధంగా మున్సిపాలిటీకి ఇంకా సహాయం చేద్దాం, గూడూరు మున్సిపాలిటీ మనల్ని ఆదరించారు కదా, వారికి ఇంకా మౌలిక సదుపాయాలు ఇద్దామని చెప్పడం జరిగింది. వెంటనే ప్రపోజల్స్ పంపించమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మన కమిషనర్ ఇన్ఛార్జి గారు రమేష్ గారు ఉన్నారు. ఇదివరకు వారు స్పెషల్ ఆఫీసర్గా పనిచేయడం వలన నాకు కొన్ని గంటల లోపలే ఏమేమి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు చేయాలా గూడూరుకి అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. అది నేను వెళ్ళి అలాగే దివిపాలెం కానివ్వండి, మరటూరు కానివ్వండి, చెల్లకూరు కానివ్వండి, కోటుపాలెం, వీటన్నిటిలో కూడా ఈ మున్సిపాలిటీ ధీటుగా వాటికి తాగునీరు ఇవ్వాలంటే మాకు 130 కోట్లు కావాల్సి ఉంటుంది. అది తప్పనిసరిగా ఇస్తామన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది ఇక నుంచి ఆ గ్రామం కొత్తగా విలీనమైన గ్రామాలు ఎవరు కూడా మహిళలు గ్రామాల్లోకి వెళ్ళి చేసినట్టు కాకోకుండా చక్కగా ఇంట్లో ట్యాప్ వచ్చేటట్టుగా వారు ప్రపోజల్ ఇచ్చారు. వారికి నేను రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీసీ రోడ్లకి ఇప్పుడు ఆల్రెడీ వేసినవి కాకుండా కొత్తగా మరొక 16 కోట్లకి ఇచ్చినవి కాకుండా ఇప్పుడు మరో 43,85,00,000కి వారు ప్రపోజల్ ఇచ్చారు. డ్రైన్స్కి 27 లక్షలకి ఇచ్చారు. తర్వాత ఈ కొత్తగా మెర్జ్ అయినట్లు కూడా పార్కులు అభివృద్ధి చేయాలా. గ్రేడ్ 1 మున్సిపాలిటీ పెద్ద లాభం ఏంటంటే చక్కగా తాగునీరు అభివృద్ధి చెందుద్ది, సీసీ రోడ్లు, డ్రైనేజెస్ వస్తాయి, దాంతోపాటు పార్కులు కూడా అభివృద్ధి చెందుతాయి. దానికి ఒక 12 కోట్లు వారు ఇచ్చారు. అలాగే చాలా చోట్ల వాటర్ బాడీస్ ఉన్నాయి, అక్కడక్కడ గుంటలు కానీ చెరువులు కానీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అభివృద్ధి చేస్తే భూగర్భ జలాల్లో నీళ్లు రావడానికి, దాచుకోవడానికి సనత్ నగర్ డివిజన్లో బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడుతూ ప్రచారంలో ముందుకెడుతున్నారు. బీజేపీ అభ్యర్థి కంచర్ల అన్నపూర్ణ యాదవ్కు మద్దతుగా బీజేపీ కోర్ కమిటీ సభ్యులు నరసింహులు, ఇన్ఛార్జి కౌశిక్ హరి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. తనను గెలిపిస్తే డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఓటు వేసి గెలిపించాలని కోరారు. సనత్ నగర్ బీజేపీ పార్టీ ఎన్నికల ఆఫీసు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. దుబ్బాక ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ బీటలు పారినట్టుగా ఉన్నది. ఇవాళ ఏది ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వానికి అంతం పలికే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యంగా ఇవాళ మొన్న దుబ్బాకనే కాదు, ఇవాళ మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఒక ప్రభంజనం వీస్తూ ఉంది. ఒక నిశ్శబ్ద విప్లవం ఇవాళ బయలుదేరింది. యువకులంతా కదం దొక్కుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈ 6 సంవత్సరాలుగా పడినటువంటి నరక యాతన నుండి బయటపడే రోజులు వచ్చినాయి. ఎవరికి ఒక ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. ఆయన మాత్రం
10 ఎకరాల అద్దాల మేడలో కట్టుకొని ప్రభుత్వ సొమ్ముతో కట్టుకొని కొలుకుతున్నాడు. కానీ ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలకి ఆయన ఒక ఇల్లు కూడా కట్టియకపోతే ఓట్లు అడిగే హక్కు ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. 3 ఎకరాల భూమి ఎస్సీలకు ఇస్తామన్నారు, ఎస్టీలకు ఇస్తామన్నారు, ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఏమైంది? అదొకటే కాదు, హైదరాబాద్ని నందనవనం చేస్తాం, డల్లాస్ చేస్తాం, అమెరికా చేస్తాం, ఇస్తాంబుల్ చేస్తామన్నారు, ఏమైంది? కనబడలేదు. అయినా కూడా కిషన్ రెడ్డి గారు 15,000 మెజార్టీ వచ్చింది నియోజకవర్గం. కాబట్టి ఇలా వేవ్ ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్లో 200 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి కొలను వెంకటేష్ ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు సాయి యాదవ్, శ్రీకాంత్, చంటి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. ఈరోజు రైమత్నగర్ డివిజన్లో మన కొలను వెంకటన్న గారి ఆధ్వర్యంలో 200 మంది మా యూత్ ఈరోజు జాయినింగ్ అవ్వడం జరిగింది. ఎందుకు అనగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఏ విధంగా పనిచేసిందో జనాలకి బాగా తెలుసు, యూత్కి ఇంకా ఎక్కువ తెలుసు. యూత్ ఏంటంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి యూత్కి మన భారతీయ జనతా పార్టీ గురించి చాలా తెలుసు. కాబట్టి ఆల్మోస్ట్ 200 మంది యూత్ ఈ యొక్క వెంకటన్న గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నిడమానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు నోముల భగత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం త్రిపురారావు మండలానికి చెందిన అప్పలయ్య స్వామికి 58,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, సర్పంచ్, రైతులు పాల్గొన్నారు. చూడు భగతన వెనక జరును ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ మంగీలాల్ ఆధ్వర్యంలో 74 మంది లబ్ధిదారులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సంట్ర వెంకట వీరయ్య చెక్కులను అందజేశారు. నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే కొనియాడారు. అదేవిధంగా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, డిపిఓ శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. తాళ నాగరత్న గొడ్ల సులోచన గారు, సుశీలనమ్మా మీ ఉన్నారమ్మా అట్లా మారుతున్న సమయంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా డిజైన్ చేసి నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ముందు 50,000 రూపాయలతో ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించి, ఆ తర్వాత బీసీలకు, మైనార్టీ సోదరులకు, ఆ తర్వాత ఇప్పుడు ఇతర కులాల్లో ఉన్న నిరుపేదలకు కూడా పేదరికమే గీట్రాయిగా, కులం లేదు, మతం లేదు, ఆర్థిక అసమానతలు దృష్టిలో పెట్టుకుని అందరికి కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 74 మందిలో 60 మంది ఎస్సీలు, 14 మంది ఎస్టీలు ఈ యొక్క కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. కొద్ది రోజుల్లోనే మన కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల కొంత ఇబ్బంది అయింది. భర్తలు చనిపోయిన వాళ్ళకి కొంచెం పెన్షన్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి అప్లోడ్ అయి ఉన్నాయి ఎండిఓ గారి దగ్గర నాకు తెలిసి. వికలాంగులకు కూడా కొన్ని అప్లోడ్ అయి ఉన్నాయి. ఇంకా వయసు తగ్గిన ఏదైతే మన పెన్షన్కి సంబంధించిందో బహుశా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం కూడా ఒక శుభవార్త చెప్తారని మనం ఎదురు చూస్తున్నాం. ఆ లబ్ధిదారులకు కూడా అందరూ కూడా ఇచ్చే విధంగా
మేము కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు మన సత్తుపల్లిలోనే సుమారు ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చినాక 300 కోట్ల రూపాయలు మన ఒక సత్తుపల్లి నియోజకవర్గంలోనే పెళ్లి అయిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక గొప్ప కీరిచ్చారు. వారికి ధన్యవాదాలు, అభినందనలు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులకు బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎలా ముందుకెళ్లాలి, ప్రచారాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా నడుచుకోవాలని కార్పొరేటర్ అభ్యర్థులకు డీసీపీ సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలుసో తెలియకో ఎవరో ఒకరు ఎవరో మాటల్లో ఏదో చేసేయడం, తర్వాత అది ఒక కేసు కావడం, దాన్ని మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఫలాని వాళ్ళు తప్పు చేశారు అని మళ్ళీ కోర్టు ట్రయల్స్ చాలా వరకు చూస్తే పాత కేసెస్లో అన్నీ కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్ తెలియక చేసినవే చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం అందరం కూర్చొని ఇక్కడ ఒకసారి ఏది చేయాలి ఏది చేయకూడదు అని ఒకసారి అనుకుంటే ఏది చేస్తే కరెక్ట్ ఏది చేస్తే తప్పు అని తెలిస్తే చాలా వరకు మనకు కేసెస్ లేకుండా సజావుగా మనం ఎలక్షన్ ప్రచారం కానీ ఎలక్షన్ డే కానీ కౌంటింగ్ కానీ అన్నీ కూడా మనకు బాగా జరిగిపోతాయి. ఎట్లాంటి కేసెస్ లేకుండా డెమోక్రటిక్ పద్ధతిలోనే ఒకరికొకరు మేమంతా ఉండేది కూడా మీకు సర్వ్ చేయడానికే. కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా నోటీస్ తీసుకురండి. మీరు కొట్టుకోవద్దు, మీరు తిట్టుకోవద్దు. సంథింగ్ ఏదైనా ఉంది మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఈ విధంగా అవుతుంది అని. మేము వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయండి. మళ్ళీ తిరిగి మీరు ఏదైనా చేశారంటే ఒక పార్టీ మీద కేసు కట్టాలా, 2 పార్టీస్ గొడవ పడ్డాం వాటి మీద రైటింగ్ కేసు పెట్టాలా, మళ్ళీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఒకప్పుడు ఎలక్షన్ కేసెస్ ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొన్న ఇచ్చిన డైరెక్షన్స్లో ఫస్ట్ మిగతా కేసెస్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఎలక్షన్ కేసెస్ చూడమని చెప్పారు. సపరేట్ కోర్ట్స్ కూడా ఇచ్చారు వాటికి. కాబట్టి ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో జరిగేటువంటి అఫెన్సెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ట్రయల్ చేసి కన్విన్స్ చేయడానికి. దయచేసి మేము మీకు చేతులెత్తి మొక్కుతున్నాము. దయచేసి అలాంటి అఫెన్సెస్లో మీరు చాలా వరకు యూత్ తెలియకనో లేకుంటే ఆ టైంలో మీరు కన్జ్యూమ్ చేసుకున్నటువంటి ఆల్కహాల్ వల్లనో ఏదో ఒక ప్రలోభానికి మీరు ఏదో చేయడం జరుగుతుంది. ఏది చేసా కూడా జరుగుతూనే ఉంటుంది. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడ మీ మీద కేసు అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మీరు మీద కేసు అయిన తర్వాత జరుగుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈసారి పోయినసారి కంటే కూడా లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ అప్పుడు లైక్ ఎంపీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా చాలా వరకు కూడా కేసెస్ రిజిస్టర్ అవ్వలేదు. అయినా కూడా అది కూడా చాలా చిన్నది. ఒకటి చూసి ఒకటి పరిగెత్తుకు రాయేయడం చాలా చిన్న అఫెన్సెస్ అన్నమాట. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆందోళనకు దిగిన గచ్చిబౌలి టీమ్స్ నర్సులు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపణ. వనపర్తి జిల్లా కొత్తకోటలో బీటీ రోడ్డు నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. రాజధాని పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతున్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణ. హైదర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపు. వికారాబాద్ లో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.